ఎగ్జిట్ పోల్స్లలో కాంగ్రెసే గెలుస్తుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరిని కూడా అడిగాం, అయ్యా ఒకవేళ నేను ఒక చిన్న వ్యాపారస్తుని, నేను వేసింది కారుకు, కానీ నేను చెయ్యి వేసిందని చెప్పకుంటే నన్ను ఏదో ఒకటి చేస్తారు, ఆ భయంతో నేను చెప్పాను చేతికేసానని. ఇట్లా జరిగింది. చాలామంది ఏం చెప్పారు అంటే కారుకు ఓటేశారు, బయటకు వచ్చి చేతికేసినామని చెప్పారు. అందుకే ఎగ్జిట్ పోల్లో అంతా టీఆర్ఎస్ ఓడిపోతుందని కొంతమంది చెప్పారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ పెయిడ్ చేసిన వర్కర్లను పెట్టి ఆ సర్వేలు చేయించారు. వాళ్ళకు అనుగుణంగా సర్వేలు వస్తే బాగుంటుందని కొద్దిగా సంకల్పం తెలుసుకోవడానికి. ఇది రేపటి వరకే ఉంటుంది. ఒక్క దగ్గర 5,000 ఇచ్చారు, ఒక దగ్గర 6,000 ఇచ్చారు, పట్టు చీర ఇచ్చారు. ఒక్క ఓటుకు 2,500 ఇచ్చారు, పట్టు చీరని ఇచ్చారు, మందు బాటిల్ ఇచ్చిండ్రు. అవన్నీ క్లియర్గా మేము చూపెట్టినాం కూడా. ఇవన్నీ పంచుతుంటే ఈసీ ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తుంది? ఈసీ దానికి సపోర్ట్ చేసిన బీజేపీ వీళ్ళిద్దరు తోడు దొంగలై బీఆర్ఎస్ని ఓడించాలనే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల గుండెల్లో మేమున్నాం. రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలోనే ఒక ఉప ఎన్నికకు ఒక ముఖ్యమంత్రి 7 సార్లు వచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. ఇదే మొదటిసారి. కాబట్టి అంటే అర్థమైంది, భయపడి ఏదో రకంగా మీరు ఏమైనా చేయండి, ఎన్ని డబ్బులన్నా ఖర్చు పెట్టండి, ఎంతమంది అన్నా కొనండి, ఏమైనా చేయండి, అవసరమైతే దేనికైనా సిద్ధపడండి, కానీ గెలవాలని ఒక లక్ష్యంతో వాళ్ళు చేసినట్టు కనపడుతుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేదా ప్రేమగా మేము చేసిన అభివృద్ధిని ఇగో బీఆర్ఎస్ పార్టీకి ఇది చేయలేదు, మేము ఇది చేసినామని చెప్పే దమ్ము ఏ ముఖ్యమంత్రి లేదు, ఏ మంత్రికి లేదు, ఏ ఎమ్మెల్యేకు లేదు. టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా? 100% మళ్ళీ నేను చెప్తున్నాను, ఈరోజు ఒక ఉద్యమకారుడిగా 25 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రాణంగా చూసుకుంటున్న వ్యక్తిగా, ఒక బొమ్మర రామ్మూర్తిగా నేను చెప్తున్నాను, మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటే. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. కేసీఆర్ గారిని ఆ రకంగానే ఒక దేవుడిలాగా ఇంకా కొలుస్తున్నారు.